ఎక్సర్సైజ్ 4.2లో రియల్ లైఫ్ సిచ్యువేషన్స్నే మనకు కొన్ని ప్రాబ్లమ్స్గా ఇచ్చినారు. ఆ ప్రాబ్లమ్స్ మనం చదివిన తర్వాత వాటిని లీనియర్ ఈక్వేషన్స్గా కన్వర్ట్ చేసి సబ్స్టిట్యూషన్ మెథడ్ కానీ ఎలిమినేషన్ మెథడ్ కానీ యూస్ చేసి ఎలా సాల్వ్ చేస్తామో ఇప్పుడు నేర్చుకుంటాం. సో మనం ఫస్ట్ ప్రాబ్లం కనుక చూస్తే 2 పర్సన్స్కి సంబంధించినటువంటి ఇన్కమ్స్ 9:7 రేషియోలో ఉన్నాయి. ఎక్స్పెండిచర్స్ 4:3 రేషియోలో ఉన్నాయి. 9:7 రేషియోలో ఇన్కమ్స్, 4:3 రేషియోలో ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి. ఈచ్ ఆఫ్ దెమ్ మేనేజెస్ టు సేవ్ 2000 పర్ మంత్. అయితే ఇద్దరు పర్సన్స్ కూడా సేవ్ చేసేది మాత్రం 2000 రూపీస్ మాత్రమే సేవ్ చేస్తున్నారు. ఫైండ్ దేర్ మంత్లీ ఇన్కమ్ అని చెప్పి ప్రాబ్లం ఇచ్చారు. సో ఇక్కడ మనకు మామూలుగానే తెలుసు, ఇన్కంలో నుంచి ఎక్స్పెండిచర్ని కనుక సబ్ట్రాక్ట్ చేస్తేనే వాళ్ళ సేవింగ్స్ ఎంతో తెలుస్తుంది, ఎంత సేవ్ చేసిందో తెలుస్తుంది. ఇన్కమ్ ఎక్స్పెండిచరు ఈక్వల్ టు వాళ్ళు ఎంత సేవ్ చేశారో తెలుస్తుంది. సో కాబట్టి ఇన్కమ్స్ రేషియో వాళ్ళు ఏమి ఇచ్చారో చూద్దాం. (9:7). అలాగే ఎక్స్పెండిచర్స్ రేషియో 4:3. Expenditures ratio 4:3. Savings of each person is equal to ₹2000. ఫస్ట్ ప్రాబ్లం ఇది ఎక్సర్సైజ్ 4.2లో ఉంది. 2000 రూపీస్. లెట్ ఇంకా చూడండి, ఫస్ట్ పర్సన్కి వచ్చి ఇన్కమ్ 9 పార్ట్స్ ఉంటే సెకండ్ పర్సన్కి వచ్చి 7 పార్ట్స్ ఉంది. సో కాబట్టి లెట్ 1 part of రేషియో, 1 part of ఇన్కమ్స్ రేషియో ఇస్ ఈక్వల్ టు రూపీస్ ఎక్స్ అని రాసుకోవాలి. 1 part of ఎక్స్పెండిచర్స్ రేషియో రూపీస్ వై ఇలా రాసాం. ఇప్పుడు చూడండి, మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం 9x. ఫస్ట్ పర్సన్ ఇన్కమ్ వచ్చి 9x మైనస్ ఫస్ట్ పర్సన్ ఎక్స్పెండిచర్ వచ్చి 4y ఇజ్ ఈక్వల్ టు 2000 రూపీస్. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ చూడండి, 7x. ఇన్కంలో నుంచి ఎక్స్పెండిచర్ సబ్ట్రాక్ట్ చేయాలి, అందుకే ఇక్కడ మైనస్ వస్తుంది. -3y is equal to 2000. ఇలాంటి మెథడ్స్, ఇలాంటి ఈక్వేషన్స్ కనుక ఉన్నప్పుడు మనం ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే 2 ఈక్వేషన్స్లో కూడా RHSలు ఈక్వల్గా ఉన్నాయి. ఎలిమినేషన్ మెథడ్ యూస్ చేయడం ఈజీనా, సబ్స్టిట్యూషన్ మెథడ్ యూస్ చేయడం ఈజీనా అంటే నన్ను అడిగితే నేను సబ్స్టిట్యూషన్ మెథడే ఈజీ అని చెప్తాను. ఎందుకు చూడండి, 9x minus 4y is equal to 7x minus 3y అని రాయొచ్చు ఫ్రమ్ 1 and 2. ఎందుకు, ఇది 2000, ఇది 2000. సో ఈ టర్మ్ని ఇక్కడికి, ఈ టర్మ్ని ఇక్కడికి తీసుకొస్తే 9x minus 7x 2x అవుతుంది. -4y గోస్ టు దట్ సైడ్, ప్లస్ 4y, 4y minus 3y 1y. సో y ఈక్వల్ టు 2xగా కన్వర్ట్ అయిపోయింది. దీన్ని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ 3 ఇన్ ఫస్ట్ ఈక్వేషన్. సో 9x minus 4y ఈక్వల్ టు 2000 అని ఉంది కాబట్టి y ప్లేస్లో మనం 2xని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే 2xని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 8x. 9xలో 8x సబ్ట్రాక్ట్ చేస్తే 1x. సో x ఈక్వల్ టు 2000. సో y ఈక్వల్ టు హౌ మెనీ x's? 2x. సో 2x 2000s, సో 4000 అవుతుంది. సో ఫైనల్గా 1 part of ఇన్కమ్స్ రేషియో మనకు తెలిసిపోయింది ఎంత, x. కాబట్టి ఇన్కమ్ ఆఫ్ ఫస్ట్ పర్సన్ ఎంత, 9 into 2 కాబట్టి 18,000. ఇన్కమ్ ఆఫ్ సెకండ్ పర్సన్, లేదు ఇక్కడే రాస్తాం, ఫస్ట్ అండ్ సెకండ్ పర్సన్ సార్. లేదు ఇన్కమ్స్ ఆఫ్ దెమ్ ఆర్, ఎలాగైనా రాయొచ్చు మన స్టెప్స్ మనం తగ్గించుకోవడానికి.
ఒకరికి 18,000, ఇంకొకరికి వచ్చి 14,000. ఇలా మనము ఫస్ట్ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సెకండ్ ప్రాబ్లం వచ్చి ద సమ్ ఆఫ్ ఏ 2-digit number and the number obtained by reversing the digits is 66 అని చెప్పారు. మనము లోయర్ క్లాసులోనే ఎక్స్పాండెడ్ ఫామ్ నేర్చుకొని ఉంటాం. ఇంకా చెప్తున్నాను చూడండి, వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్ అని, యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 35 తీసుకున్నాం అనుకోండి, దీని ఎక్స్పాండెడ్ ఫామ్లో ఎలా రాస్తాం? 3 10s 5 1s అని రాస్తాం. టెన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇలా కూడా రాస్తాం, 10 into 3 1 into 5 అని రాస్తాం. టెన్స్ 3 ఉన్నాయి, వన్స్ వచ్చి 5 ఉన్నాయి. ఒకవేళ మనకు వన్స్ ప్లేస్లో ఎక్స్ ఉంది, టెన్స్ ప్లేస్లో వై ఉంటే ఇక్కడ వై వచ్చిండేది, ఇక్కడ ఎక్స్ వచ్చిండేది. అప్పుడు 10 into y 10y, 1 into x 1x. సో యూనిట్స్ ప్లేస్లో ఎక్స్, టెన్స్ ప్లేస్లో వై ఉంటే 2-digit నెంబర్ ఏమవుతుంది అంటే వైఎక్స్ అనకూడదు, 10y + x అని చెప్పాలి. సో కాబట్టి అదే డిజిట్స్ని రివర్స్ చేస్తే ఇక్కడ y వస్తుంది, ఇక్కడ x వస్తుంది. అప్పుడు ఇక్కడ x వస్తుంది, ఇక్కడ y వస్తుంది. అప్పుడు 10x + 1y అవుతుంది. సో మనకి ఇక్కడ ప్రాబ్లంలో ఇచ్చింది కూడా అదే నంబరు, దాన్ని రివర్స్, డిజిట్స్ని రివర్స్ చేస్తే వచ్చే నెంబరు. ఈ రెండింటిని యాడ్ చేస్తే 66 వస్తుంది అన్నారు. సో కాబట్టి ఈ రెండింటిని మనం యాడ్ చేసి చూడండి, 10y + 1y 11y 11x, 11x + 11y 66 అన్నారు. దాన్ని బట్టి మనము ప్రాబ్లం ఇంక చేస్తాను, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లెట్ యూనిట్స్ ప్లేస్ డిజిట్ is equal to x, tens place digit is equal to y. Therefore the number, ఇంతకు ముందే మనం నేర్చుకున్నాం కాబట్టి 10y + x. The number obtained by reversing digits is equal to 10x + y. అది ఇంతకు ముందే మనం చూసాం. సో అకార్డింగ్ టు ద ప్రాబ్లం, (10y + x + 10x + y is equal to 66. 10y + 1y 11y, 10x + 1x 11x that equal to 66. సో x + y ఈక్వల్ టు, ఇక్కడ 11ని మనం కామన్ చేస్తున్నాం. 11 టేబుల్లో 66 ఎప్పుడు వస్తుంది? 11 6 are 66. సో ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది. సెకండ్ ఈక్వేషన్ ఏం చెప్పారు వాళ్ళు? డిజిట్స్ ఆర్ డిఫర్ బై 2 అని చెప్పారు. సో కాబట్టి ఇక్కడ యూనిట్స్ ప్లేస్ డిజిట్ అన్నా పెద్దది అయి ఉండొచ్చు. ఒకవేళ ఎక్స్ పెద్దది కనుక అయింది ఉంటే x - y = 2 అని చెప్పారు. డిజిట్స్ డిఫర్ బై 2. ఇక్కడ మనకు 2 కేసెస్ వస్తాయి. ఇఫ్ x greater than y, then x - y = 2. Or if x greater than y, then x less than y, then y - x = 2. ఇలా 2 కేసెస్ వస్తాయి. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్ పెద్దదైతే ఎక్స్లో నుంచి వైని సబ్ట్రాక్ట్ చేస్తే 2 వస్తుంది. ఒకవేళ వై కనుక పెద్దదైతే వైలో నుంచి ఎక్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే 2 వస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ దీని కింద రాద్దాం, x + y = 6. ఇక్కడ మనకి ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేయడం ఈజీ. ఇక్కడ ఇది +x, ఇది +y = 6. ఫస్ట్ ఈక్వేషన్ వాటి కింద రాసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఈ 2 ఈక్వేషన్స్ నుంచి కానీ మనం సాల్వ్ చేస్తే -y + y, ఎలిమినేషన్ మెథడ్లో వైలో y సబ్ట్రాక్ట్ చేస్తే 0 కాబట్టి ఇది 2x అవుతుంది. 2కి 6 యాడ్ చేస్తే 8, x = ఎంత అవుతుంది? 4 అవుతుంది. x 4 అయితే 4లో నుంచి ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే 2 వస్తుంది, లేదు 4కి ఎంత యాడ్ చేస్తే 6 వస్తుంది? 2. సో అప్పుడు మనకు వచ్చే నంబర్ ఏంటి చూడండి, టెన్స్ ప్లేస్లో 4, 10s ప్లేస్లో 2,
యూనిట్స్ ప్లేస్లో 4, therefore ద నంబర్ 24 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ 10 ఇంటూ అని రాయాల్సిన అవసరం లేదు, డిజిట్స్ మనకు తెలిసినప్పుడు ఇలా రాస్తాం. సో ఒకవేళ ఇక్కడ చూడండి ఎక్స్ఎల్ కనుక క్యాన్సిల్ అయితే 2y ఈక్వల్ టు 8, సో y ఈక్వల్ టు 4, అప్పుడు x ఈక్వల్ టు 2. సో ఈ కేసులో ద నెంబర్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 42 అవుతుంది. సో ఫైనల్గా అలాంటి నంబర్స్ వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లంలో ఇచ్చినటువంటి లీనియర్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేసేటటువంటి నంబర్స్ ఎన్ని ఉన్నాయంటే 2 నంబర్స్ ఉన్నాయి. ఒక నంబర్ వచ్చి 24, ఇంకో నంబర్ వచ్చి 42. ఇలా సెకండ్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయొచ్చు.